హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ షార్ట్ వీడియో. ఈరోజు అయితే పాలక్ పనీర్ చాలా యమీ అండ్ డెలిషియస్గా చేయబోతున్నా అండ్ చాలా ఈజీ ఆల్సో. దీనికోసం అయితే మీరు కొన్ని టొమాటోస్, ఆనియన్స్, జింజర్, గార్లిక్, ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకొని అయితే కొంచెం బాయిలింగ్ వాటర్ వేసేసి అయితే బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ పాలక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్లాంచ్ చేసుకొని మిక్సీలో అయితే మొత్తం బాగా డ్రై చేసుకొని అయితే వేసుకోవాలి. అండ్ సమ్ యాడ్ గ్రీన్ చిల్లీస్ అండ్ దాన్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఆనియన్, జింజర్, గార్లిక్ ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే రెడీ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మొత్తం పన్నీర్ని అయితే దాంట్లో డిప్ చేసాం అండ్ అలా ఫ్రై చేసుకున్నాం. సో దీన్ని బట్టి ఏంటంటే లోపల మాయిశ్చర్ అలానే ఉంటుంది. ఎంటకింట కోల్డ్ వాటర్లో డ్రాప్ చేసాం అండ్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత అయితే మన పనీర్ ప్రాసెస్ అయితే రెడీ. ఫుల్ఫిల్గా క్యూబ్స్ కింద కట్ చేసుకొని దాన్ని అయితే ఉంచుకోండి. అండ్ ఏదైతే మనం టొమాటో పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ సమ్ ఆయిల్, బిర్యానీ ఆకులు అండ్ ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ఆ ఆయిల్ రిలీజ్ అయిన వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఆఫ్టర్ దట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవేవైతే మనం వాటర్లో కొంచెం సోక్ చేసి ఉంచుకున్నాం అది యాడ్ చేసుకుందాం. అండ్ దట్ పాలక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes హై టు మీడియం ఫ్లేమ్లో సాల్ట్ వేసి అయితే కుక్ చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ గార్లిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 to 10 minutes ఉడికిన తర్వాత దాంట్లో పనీర్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.